హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో బాల్ అప్డేట్స్. ఇప్పుడే మన శ్రీ విష్ణు గారు నటించిన స్వాగ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండియా రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి స్వాగ్ అని వంశానికి సంబంధించిన నిధి కోసం రెండు జెండర్స్ మధ్య జరిగిన పోటీ ఈ మూవీ. సో ఇంతకు మించి మనం ఎంత చెప్పినా కానీ మూవీ అయితే స్పాయిలర్స్లా ఉంటుందండి. కిమూలో పాజిటివ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారు అయితే 100% బాగా చేశారని చెప్పాలి. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆ వేరియేషన్స్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశారని చెప్పాలి. సో యంగ్ హీరోస్లో అయితే ఇంక ఈ క్యారెక్టర్స్ని ఎవరూ చేయలేరు అన్నంత బాగా చేశారండి. సో ఆ క్యారెక్టర్స్ చేయడానికి కొద్దిగా గట్స్ కూడా ఉండాలని నాకు అనిపించింది. ఇక స్టోరీ, డైరెక్షన్ అండ్ రైటింగ్ బై హర్షిత్ గోలి గారు అయితే స్పాట్ ఆన్ ఉందని చెప్పాలి. మూవీలో మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. సో డిఫరెంట్ జనరేషన్ మధ్య రన్ అయ్యే సినిమా అయినా కానీ ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో చాలా బాగా చూపించారు. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ని కూడా ఏదో పెట్టాలని పెట్టకుండా స్టోరీతో ప్లాట్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయండి. అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే సెన్సిటివ్ టాపిక్ని కూడా చాలా బాగా డీసెంట్గా బ్లెండ్ చేశారు మూవీలో అని చెప్పాలి. ఈ మూవీలో మేజర్ హైలైట్ వచ్చేసి ఇంటర్వెల్ అండి, మ్యాడ్ స్టఫ్ అని చెప్పాలి. సో అప్పటి వరకు మూవీ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంటర్వెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో ఇంటర్వెల్ అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ముందుగా వాళ్ళు చేసుకున్న సెటప్ అండి, దానివల్ల దానికి అంత ఇంపాక్ట్ కలిగిందని చెప్పాలి. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందండి. అలానే శ్రీ విష్ణు గారు అవతల వాళ్ళకి తెలియకుండా తిడతారు చూసారా మర్మరింగ్లో, అదైతే నేను చాలా పెద్ద ఫ్యాన్ని. చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో కూడా. సో మోస్ట్ ఆఫ్ ద కామెడీ అంతా కూడా ఈ మర్మరింగ్ సీన్స్లోనే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అది మనకు అర్థం కావాలంటే మళ్ళీ రెండోసారి చూడాలండి. ఇంకా బీజిఎం బై అండ్ సౌండ్ మిక్సింగ్ బై వివేక్ సాగర్ గారు అయితే బ్యాక్ అని చెప్పాలండి. చాలా బాగా కొట్టారు ఈ మూవీకి అయితే. సో మూవీని కూడా ప్రతి సీన్ని ఎన్హాన్స్ చేస్తూ చాలా బాగుందని, బీజిఎం చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఈ డిఫరెన్స్ అయితే మనకి ఇంటర్వెల్లో బాగా అర్థమవుతుందండి. మ్యాడ్ స్టఫ్ అని చెప్పాలి, గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఇవి కూడా చాలా బాగున్నాయి అనిపించింది. కిమ్ముల నెగిటివ్స్ విషయానికి వస్తే ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక పీక్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో అయితే మూవీ అయితే డ్రామా కలా స్విచ్ కొడుతుందండి. సో ఇక్కడే సెకండ్ హాఫ్లో కొద్దిగా సీన్స్ అయితే సరిగా రాసుకోలేదేమో నాకు అనిపించింది. గోవా గోరింకా అనే సాంగ్ ఒకటి పెట్టారు, అది 90s ఆ టైంలో వాళ్ళకైతే సెట్ అవుతుంది. మేబీ ఆ జనరేషన్ వాళ్ళని చూపించడానికి ప్రెసైజ్గా అది పెట్టారేమో అనిపించింది. సో ఆ సాంగ్ తర్వాత వచ్చే ఫాలోడ్ బై ఎమోషనల్ సీన్స్ కూడా మనకైతే పెద్దగా కనెక్ట్ కావండి. ఇక్కడ స్క్రీన్ మీద చాలా ఎమోషనల్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనకేం అనిపించదు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో కూడా అయితే ఎడిటింగ్ అయితే ఇంకొద్దిగా మంచిగా తీసుంటే బాగుంటుంది అనిపించిందండి. చాలా వరకు కట్ చేయొచ్చు. సో ఇంకొద్దిగా క్రిస్ప్గా కట్ చేసి ప్రజెంట్ చేస్తుంటే చాలా బాగుండేది. సో ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక 20 minutes అయితే గట్టిగా ఏదో ట్రై చేశారు కానీ నవ్వడానికి డీసెంట్ అనిపించింది అంతే. ఇంకా క్లైమాక్స్లో కూడా క్యారెక్టర్స్ అనే వేరియేషన్స్ అప్పటికప్పుడు స్విచ్ అవ్వడం అనేది కొద్దిగా కన్విన్సింగ్ అనిపించలేదండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రీతు వర్మ గారు అయితే డీసెంట్ అనిపించారు. మీరా జాస్మిన్ గారు కూడా ఎరక్ కొట్టేశారని చెప్పాలి. ఇంకా రవిబాబు గారు అయితే ఆయన రేంజ్ కామెడీతో బాగా చెలరేగిపోయారు. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ పీక్ ఇంటర్వెల్, గుడ్ సెకండ్ హాఫ్తో ఈ మూవీ అయితే పక్కా ట్రై చేసి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.